ఆరాధన అంటే ఏమిటి? చర్చిలో ఆర్కెస్ట్రాలతో హల్లెలూయా స్తోత్ర గానాలు చెప్పడం చాలా సులువు. ఇప్పుడున్న పెద్ద పెద్ద సంఘాలు, అన్ని సంఘాల్లో కూడా దేవుని స్తుతిస్తారు, మహింపరుస్తారు, హల్లెలూయా చెప్తారు. ఇది ఆరాధన కాదు. ఏది ఆరాధన? ఆత్మతో సత్యముతో ఆరాధించడమే నిజమైన ఆరాధన. చచ్చిన నీవు బ్రతికి ఆరాధించదువు గాక, అది ఆరాధన. చచ్చిన నీవు బ్రతకాలి, దేవుని జీవం పొందుకోవాలి, దేవుని ప్రకారం నడవాలి, అప్పుడే నీలోనికి జీవం వస్తుంది. కానీ యేసు ప్రభు యోహాను సువార్త 4:40 ఏం చెప్పాడంటే, జీవం కోసం నా దగ్గరకు ఎవ్వరూ రారు, జీవం పొందుకోవడానికి రారు. ఎందుకు వస్తారు? అడుక్కోవడానికి వస్తారు. బిచ్చగాళ్ళ కింద వాళ్ళ అవసరం ఉంటే వస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు. ఈరోజు మట్టల ఆదివారం రోజున ప్రజలందరూ దేవుడు తమకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, అద్భుతాలు బట్టి స్తుతించడానికి బట్టలు పరిచారు, కొమ్మలు వేశారు, దావీదు కుమారునికి జయమన్నారు. ఎవరు? ప్రజలందరూ, చంటి పిల్లలతో సహా. 4 రోజులు తిరిగిన తరువాత ఆ యూదులందరూ, పరిసయ్యులందరూ యేసు ప్రభుని బంధించినప్పుడు ఇదే ప్రజలలో, అయ్యో మనం స్తుతించిన దావీదు కుమారుని చెప్పుకున్న యేసును బంధించారే, ఆయన చంపాలని చూస్తున్నారే, ఆయన రక్షించుకోలేకపోయాడా అని ఇంతవరకు దావీదు కుమారునికి జయమన్న మాట ఒట్టిదైపోయిందా? ఆయన చనిపోతున్నాడా? ఆయన మనకు యూదులకు రాజు కాడా అని వారిలో ఒక అభద్రత భావం వచ్చి నిస్పృహలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభుని బంధించినప్పుడు, కొరడాలతో కొట్టి ఆయన అవమానించినప్పుడు, ఈ దావీదు కుమారుని సిలువ వేయడం మీకు ఇష్టమేనా అని అడిగారు. అప్పటి వరకు ఆ ప్రజలు ఏమన్నారు? ఒక ముందు రోజు మట్టల ఆదివారం రోజున దావీదు కుమారునికే జయమని మహిమపరిచారే, మరి ఇప్పుడు పొంతి పిలాతు దగ్గర నిలబడినప్పుడు యేసు క్రీస్తు ఆ ఉన్నటువంటి వస్త్రము తీసి, ఓదారంగు వస్త్రము వేసి, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయన అవమానించి నలుగురు మధ్యన నిలబెట్టినప్పుడు ఆ ప్రజలేమన్నారు తెలుసా? ఇదిగో ఈ యేసును సిలువ వేయుడి, చంపుడి అన్నారు. చచ్చిన ఆరాధన ఇలాగే ఉంటుంది. చచ్చిన మనస్తత్వం, ఆత్మలో చచ్చిన వారు ఆరాధించడం ఇలాగే ఉంటుంది. చర్చిలోకి వచ్చి ఆరాధిస్తారు, చర్చిలోకి వచ్చి మహిమపరుస్తారు. వీరి జీవితం బయటికి వెళ్ళిన తర్వాత అంత అంధకారమే. వీరి జీవితంలో కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా అప్పుడు దేవుణ్ణి ఉద్దేశిస్తారు. వీరు, ప్రభువా ఇంతకాలం నేను స్తుతించామే, నిన్ను మహిమపరిచామే, ఇంతగా నేను ఆరాధించామే, నీ సంఘానికి వచ్చామే, మా జీవితంలో ఫలితం ఏది, మా జీవితంలో ఆశీర్వాదం ఏది, నా జీవితంలో డబ్బు ఏది, ఉద్యోగం ఏది అని దేవుణ్ణే ఎదురు ప్రశ్నిస్తారు. ఆత్మలో చచ్చిన వాడి జీవితం ఇంతే. అందుకనే వీరి జీవితము ద్వారా వచ్చే ఆరాధన దేవుడు అంగీకరించడు. వీరు చీకటిలో నుంచి వచ్చిన ఆరాధన దేవుడికి అక్కరలేదు. ప్రియ సహోదరి, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే ముందుగా నువ్వు బ్రతకాలి, నువ్వు బ్రతకాలి, నువ్వు ఆత్మలో బ్రతకాలి, జీవమిచ్చే యేసు దగ్గరికి రావాలి. ప్రభా నేను అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నన్ను, ప్రభు నన్ను బ్రతికించునైనా నువ్వు ఆయన పాదాలు పట్టుకుని వేడుకోవాలి. జీవాధిపతి అప్పుడు నీకు జీవం ఇస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా చచ్చిన వాడికి ఏం కావాలి? చచ్చిన వాడికి బట్టలు కావాలా, పట్టు వస్త్రాలు కావాలా, ఇల్లు కావాలా, ఉద్యోగం కావాలా, డబ్బు కావాలా? ఏం కావాలి చచ్చిన వాడికి? మీ కుమారుడో, మీ బంధువో, ఎవరో చావు బ్రతుకుల మధ్యన ఉన్నాడు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, దారి పొడుగునా ఏమనుకుంటాం? దేవుడా ఇదిగో ఈ వ్యక్తి చావు బ్రతుకుల మధ్యలో అంబులెన్స్లో వెళ్తున్నాడు, ఇతనికి మంచి ఇల్లు ఇవ్వండి, ఇతనికి మంచి ఉద్యోగం ఇవ్వండి, ఇతనికి వెండి బంగారాలు ఇవ్వండి, ఇతనికి గౌరవం ఇవ్వండి అంటామా? ఏమంటాం చెప్పండి? దేవా ఈ అబ్బాయిని బతికిస్తే చాలు, మరణ శయ్య పైన ఉన్న ఈ వ్యక్తి బ్రతికితే చాలు ప్రభా, ఈ మరణ పడక మీద ఉన్నటువంటి ఈ వ్యక్తి బ్రతికితే చాలు, బతికించు నాయనా, బ్రతికించు ప్రభు అని దారి పొడుగునా వెళ్ళి డాక్టర్ గారితో అంటాం, అయ్యా ఈ వ్యక్తిని బతికించండి అయ్యా, మీకు దండం పెడతాను, ఎంత డబ్బులేని ఇస్తాను, ఇతను బతికించండి. యేసు ప్రభు అంటున్నాడు, చచ్చిన నీవు ముందు బ్రతకాలి. ఆశీర్వాదం కాదు, ఇల్లు కాదు, డబ్బు కాదు, వెండి కాదు, బంగారము కాదు, చచ్చిన నీవు, పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన నీవు బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే నేను అపరాధముల చేత, పాపముల చేత చనిపోయానని గ్రహిస్తాడో వాడు చేయాల్సింది స్తోత్రము కాదు, ఆరాధన కాదండి. వా నన్ను బ్రతికించు, నన్ను జీవింపచ్చే. దేవుని నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా ఆయన జీవం ఇచ్చి నిన్ను బ్రతికిస్తాడు. కానీ ఈరోజు అటువంటి వారు లేరండి, అటువంటి క్రైస్తవులు లేరు. ఈరోజు నామకార్థ క్రైస్తవులు ఉన్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులు ఉన్నారండి, జీవం కోసం వచ్చే క్రైస్తవులు లేరు. అందుకే యేసు ప్రభు ఆనాడే చెప్పాడు, నా దగ్గరకు జీవం కోసం మీరు రారు,
ఆశీర్వాదం కోసం, మీ భోగాల కోసం, మీ దీవెనల కోసం, మీ ప్రమోషన్ కోసం, మీ ఇంటి కోసం, మీ పిల్లల కోసం, స్వస్థతల కోసం వస్తారే తప్ప జీవం కోసం రారు. యేసు ప్రభుని ఆ రోజు యూదులు ఎలా చూశారంటే అన్నం పెట్టేవాడిగా చూశాడు, అద్భుతాలు చేసేవారిగా చూశారు, ఆశ్చర్యకార్యాలు చేసేవారిగా కేవలం అలాగే చూశారు. నిజమైన దేవుని కుమారుడిగా చూడలేకపోయారు. వారు ఎంత మట్టలాది వారం రోజున ఎంత దావీదు కుమారుడా అని మీకు జయము జయమని స్తుతించినా యూదులందరూ ఆయనను బంధించినప్పుడు, పరిశీలి ఆయన బంధించి పట్టుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ అసలు రంగు బయటపడింది. చచ్చిపోయిన ఇతను మనకేం చేయగలడు? చనిపోతున్న ఇతను, బంధించబడిన ఇతను నాకేం చేయగలడు? అలా చెప్పి దేవుణ్ణి చంపమని వారి నోటితే వారు చెప్పేశారు. చివరకు యేసు ప్రభు చనిపోయాడు.